జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవంప ఏది నిజం జరిగేటి రణం. గాన్ల సబ్ క్యాస్ట్ రెడ్డి గాన్ల కుల బాంధవులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి 1960 నుండి మన క్యాస్ట్ అంతా కూడా గాన్ల బీసీబీ సీరియల్ నెంబర్ 6 కొనసాగుతున్నది. మరి రెవెన్యూ డివిజన్ మంత్రి ఉన్నప్పుడు కూడా అక్కడి నుండి 72 నుంచి మొదలుకుంటే మరి అప్పుడు రెవెన్యూ డివిజన్ ఉన్నంత వరకు కూడా మరి అక్కడ సర్టిఫికేట్ పొందినటువంటి చాలా మంది మన కులస్తున్నారు, మన తాతలు మన తండ్రులు ఉన్నారు. అదేవిధంగా మాదేపూర్ తహసీల్ అయిన తర్వాత కూడా అదే విధంగా జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కుల బాంధవులకు కానీ అదేవిధంగా ఇతర కులస్తులకు కానీ, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. గౌడ్స్ కావచ్చు, కాపు వాళ్ళు కావచ్చు, యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, ఇంకా ఏ బీసీ కులాలకు సంబంధించిన సంపన్న వర్గాలకు మేమెవరికి వ్యతిరేకం కాదు. మీలో ఒకరిగా మేము ఉంటున్నాం. ఇవాళ కొత్తగా అయింది కాదు, ఎందుకంటే కొత్తగా ఏదో తెచ్చుకునేది కాదు. మరి గతం నుంచి కూడా మేము గాన్లా బీసీబీ సీరియల్ నెంబర్ 6 గానే కొనసాగుతున్నాం. మరి మధ్యకాలంలో క్రమేసి కొంతకాలం వచ్చిన తర్వాత మరి మా తండ్రులందరూ కూడా మల్లయ్య ఎల్లయ్య పుల్లయ్యగానే పిలవడ్డారు, పోచేయగానే. కానీ మా జనరేషన్ వచ్చే వరకు నారాయణ రెడ్డిగా, మోహన్ రెడ్డిగా, లక్ష్మారెడ్డిగా మరి అనేక పేర్లకు రెడ్లు వచ్చినాయి. తండ్రులు మాత్రం అయ్యలుగానే ఉన్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరి హక్కును గుంజుకుంటలేము. మా హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. మా హక్కును మేము పొందే విధంగానే ఉంటాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి హక్కును మేము గుంజుకుంటలేము. మా హక్కును మేము కాపాడుకునే ప్రయత్నంలో ఇది జరుగుతూ ఉన్నది. మరి ఇంతకాలం అయిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో మరి వారికంటే ముందు శ్రీపాదరావు గారు ఉన్నప్పటి నుంచి మరి దాదాపుగా ఆయనొక 4 టర్ములు, మరి వీరొక 5 టర్ములు, మరి 9 టర్ములు అంటే 9×5 సంవత్సరాల నుండి కూడా ముఖ్యంగా మా క్యాస్ట్ గాన్లా సబ్ క్యాస్ట్ రెడ్డి గాన్ల క్యాస్టు వారికి, వారి నాన్నగారికి, వారి కుటుంబానికి ఓట్లు వేయడం దాదాపుగా 70 to 80% వారికే మరి మద్దతు తెలిపినటువంటి సందర్భం. అది వారికి తెలుసు, మా కులస్తులందరికీ కూడా తెలుసు. మరి ఇంత చేస్తున్న క్రమలోపల కూడా ఈ ఇబ్బందులు జరిగి రెడ్డి అని పెట్టుకోవడం ద్వారా ఇబ్బందులు జరిగితే మరి మేము 2010లో గౌరవ ముఖ్యమంత్రి రోషయ్య గారు అన్నప్పుడు ఇదే శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో దాదాపుగా మరి ఆదిలాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి, జయశంకర్ భూపాల్పల్లి నుంచి, మన కరీంనగర్ నుంచి అందరం కూడా ఒక 500 నుంచి 600 మంది పోయి మరి అక్కడ రోషయ్య గారికి కలవడం జరిగింది. రోషయ్య గారికి కలిసినప్పుడు వారొక జీవో ఇచ్చారు, వారొక సర్కులర్ ఇచ్చిండ్రు 2010లో. ఏమని? గాన్లా సబ్ క్యాస్ట్ రెడ్డి గాన్లా ఒకటే బీసీబీ సీరియల్ నెంబర్ 6 అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత మరి మా శ్రీధర్ బాబు గారికి సంబంధించిన అనుచరులతో కాంప్లైంట్ చేయించి వీళ్ళు గాన్ల కాదు రెడ్డి గాన్ల అని కాంప్లైంట్ చేయించి అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మరి కాంప్లైంట్ చేసిండు ముఖ్యమంత్రి గారికి అని పెండింగ్ పెట్టించడం జరిగింది. మరి శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రే. ఆయన ఎట్లయితే ఆయన క్యాస్ట్ ఆయన వాళ్ళ కోసం ప్రయత్నం చేసిండో మరి ఇవాళ 70 నుంచి 80% సపోర్ట్ చేసినటువంటి కమ్యూనిటీ, నీకు లైఫ్నిచ్చినటువంటి కమ్యూనిటీని మరి పట్టించుకోకుండా బొత్స సత్యనారాయణ కాంప్లైంట్ చేసిందని చెప్పి నువ్వు పక్కకు తప్పుకున్నటువంటి శ్రీధర్ బాబు గారు. మరి అప్పటి నుండి సమస్య స్టార్ట్ అవుతూ అయినా మరి ఎలక్షన్లో
మరి ఆ సర్టిఫికెట్లతోటి సర్టిఫికెట్ అనేది ఒకేసారి ఉంటుంది, 10 సార్లు సర్టిఫికెట్ మారదు కనుక మరి నేను బీసీలనే జడ్పీటీసీ అయినా, నా భార్య బీసీలనే ఎంపీపీ అయింది, నేను బీసీలనే సర్పంచ్ అయినా, నా భార్య బీసీలనే సర్పంచ్ అయింది. అదేవిధంగా ఇక్కడ నా పక్కకే ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు సర్పంచ్గా బీసీలనే అయిండ్రు, వారి సతీమణి ఎంపీపీ అయింది బీసీలనే. మరి ప్రకాష్ రెడ్డి గారు కూడా బీసీలనే ఎంపీపీ అయినారు, రాఘవరెడ్డి గారు కూడా బీసీలు ఎంపీటీసీ అయినారు. అదేవిధంగా చల్ల తిరుపతి రెడ్డి గారు కూడా బీసీలనే జడ్పీటీసీ అయినారు, బీసీలనే ఎంపీటీసీ అయినారు, సర్పంచ్ అయినారు. అదేవిధంగా మరి ఎల్లారెడ్డి అంబడిపల్లి వారు కూడా బీసీలనే సర్పంచ్ అయినరు. ఇక్కడ బ్రహ్మారెడ్డి కూడా సర్పంచ్ అయినరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంటే మా అందరికంటే ముందు కూడా బండం జగన్మోహన్ రెడ్డి 95లో ఆయన బీసీ మండల్ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే మేము ఈ రోజు కొత్తగా ఏదో ఎవరినో మోసం చేసి అన్యాయం చేసి వారి హక్కును గుంజుకునేది కాదు. మొదటి నుంచి ఉన్నటువంటి 1960 నుంచి ఉన్నటువంటి హక్కును మేము పొందడానికి ప్రయత్నించిన అనేక మంది టీచర్లుగా, అనేక మంది మరి రకరకాల ఉద్యోగాలు పొందినరు, మరి మెడికల్ సీట్లు పొందినరు, ఇంజనీరింగ్ సీట్లు పొందినరు, అనేక రకాల మరి చేస్తా ఉన్నారు. మేము ఎవరికి శత్రువు కాదు, ఎవరి హక్కును మేము గుంజుకోలేదు, మా హక్కు మాకే ఉంది. మరి శ్రీధర్ బాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి మరి మంత్రిగా ఉండి మరి అప్పుడున్న ముఖ్యమంత్రుల దగ్గరుండి వ్యక్తి కూడా పట్టించుకోకుండా ఇబ్బందిలో గురి జరుగుతూ ఉంది. నేను శ్రీధర్ బాబు గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అప్పుడు జరిగిపోయింది. మరి మొన్న మరి అయిత ప్రకాష్ రెడ్డి గారికి సన్మానం చేసే కార్యక్రమంలో మీరే స్వయంగా మరి మా కుల బాంధవులైనటువంటి కొంతమంది టీచర్లను కొంతమందిని పిలిచి నేను ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చినా మీరు సన్మానం చేయరానే, మీ క్యాస్ట్ పని నేను చేసి పెడతా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మరి వారు పెద్ద మొత్తంలో సన్మానం చేయడం కూడా జరిగింది. ఆ డయాస్ పైన కూడా మీరు మాట ఇచ్చారు, అవును నాకు తెలుసు మొదటి నుంచి మీరు ఇబ్బంది పడతా ఉంటారు, ఖచ్చితంగా చేసి పెడతా అని. మరి ఇప్పటికి ఎంతకాలం అయింది సన్మానం అయి? దాదాపుగా 7 నెలల సమయం గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మీరు పట్టించుకోలే. మరి అదేవిధంగా మొన్నటికి మొన్న మరి మహాదేపూర్ వచ్చి కూడా మహాదేపూర్లో మరి స్కూల్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా మా కుల బాంధవులకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా నేను మాట ఇచ్చినా ఇది నా బాధ్యత చేసి పెడతా అని. ఎందుకు మీరు తాత్సారం చేస్తూ ఉన్నారు? మరి ఇప్పుడు మాకే ఈ కులాల మధ్యన మరి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది మరి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో శ్రీధర్ బాబు గారి పాత్ర కూడా ఉంటుంది. మరి కొంతమంది వ్యతిరేకించే విధంగా చేస్తూ మరి వైషమ్యాలు తీసుకొచ్చి దీన్ని పెండింగ్ పెట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను శ్రీధర్ బాబు గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. మీకు ఈ ప్రాంత ప్రజలు అదేవిధంగా మా కులం మీకు రాజకీయ భిక్షను ప్రసాదించింది కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేదా మా కులానికి ద్రోహిగా నిలబడతావా డిసైడ్ చేసుకోండి శ్రీధర్ బాబు గారు. మీరు తక్షణమే చేయాలి. ఎందుకు చేయాలంటున్నా అంటే మీ ప్రభుత్వం మరి బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు నీకు అత్యంత సన్నిహితుడు. మరి బీసీ కమిషన్ చైర్మన్ కూడా మీరు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. ఏదో మేము తప్పు చేసి మాకు సహాయం చేయమంటలేదు, మా హక్కును కాపాడమంటా ఉంటాం. కాబట్టి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మంత్రిగా నీ పైన ఉంది. నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా, శ్రీధర్ బాబు గారు మీరు మరి మా కులానికి న్యాయం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేకుంటే మా జాతికి మా కులానికి ద్రోహిగా మరి నిలబడతారా మీరే తేల్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? మీరు నిజంగా మీరు చిత్తశుద్ధి ఉండి మీకు చేయాలనే సంకల్పం ఉంటే నీకున్నటువంటి అధికారం మరి నీకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల అవకాశం నువ్వు తలుసుకుంటే 2 రోజులల్లా మరి బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది, పరిష్కారం అవుతుంది. మరి మా కులం మేమందరం కూడా పోయి బీసీ కమిషన్లో మరి మాకున్నటువంటి ఎవిడెన్సెస్ అన్ని కూడా మరి ఇవ్వడం జరిగింది. వారు కూడా రికార్డ్ చేసుకున్నారు. మరి కుల సంఘాలు కూడా కలవడం జరిగింది. మరి అదేవిధంగా బీసీ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని
మా కులానికి న్యాయం చేసి మరి రుణం తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా.